ఎన్నికల్లో యువతకి గుప్పించని హామీలు ఎదుర్కోవటం ప్రభుత్వం. కానీ ఎన్నికలు వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత నిరుద్యోగులు మాత్రం గాలి కొదిలేసిన పరిస్థితి అయితే కనిపించింది. కనీసం ఆ సంఘాలు ఏవైతే యువజన సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలతో మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. కానీ ఈరోజు మంత్రి లోకేష్ తోటి యువజన సంఘాల భేటీ జరిగింది. విద్యార్థి యువజన సంఘాల భేటీలో అనేక అంశాలు చర్చకొచ్చాడే తెలుస్తుంది. మనతో పాటు ఏవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ఉన్నారు, ఇతర నాయకులు కూడా ఉన్నారు. అసలు ఏం చర్చ జరిగింది, ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే అంశాలు అయితే మాట్లాడదాం. ఏ అంశాలు అంటే దాదాపు 18 నెలల తర్వాత యువజన సంఘాలు పిలిచి మొదటిసారి మంత్రి మాట్లాడారు. ఏ అంశాలు చర్చకొచ్చాయి? ఎందుకంటే చాలా అంశాలు ఎక్కడ కూడా యువతకి సంబంధించి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు వచ్చి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. దాదాపు వాలంటీర్లు 2.5 లక్షల మందిని తొలగించిన పరిస్థితి కనిపించింది. ఇతర ఉద్యోగాలు కూడా ఎక్కడెక్కడ పరిశ్రమలు కొన్ని చోట్ల మూటలు పడిన పరిస్థితి కూడా కనిపించింది. ఏం చెప్పారు నారా లోకేష్? కేవలం ఈరోజు విద్యార్థి యువజన సంఘాలతో మంత్రి నారా లోకేష్ గారు నిర్వహించినటువంటి సమావేశం ప్రజలని ప్రక్కదోవ పట్టించడానికి, అభూత కల్పన సృష్టించడానికి మాత్రమే అనేటువంటిది అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకంటే అక్కడ పాల్గొన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలు పీపీపీ దగ్గర నుంచి అనేక రకాల అంశాలు, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల దగ్గర నుంచి విద్యా విధానంలో వస్తున్నటువంటి మార్పులు, విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద అనేక విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది. కానీ అన్నిటి కూడా నాకు సమయం కావాలి, చేస్తాను అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి తప్ప దేనికి సరైనటువంటి ఒక కాలాన్ని నిర్ణయించి పలానా రోజు పలానా టయానికి చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి లేదు. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఏఐవైఎఫ్గా మేము అడగడం జరిగింది. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తానని నేను చెప్పలేదు. ఎన్నికల్లో మాట అయితే ఇచ్చాం, కానీ ప్రజెంట్ ఇంట్లో కూర్చోబెట్టి నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇచ్చేటటువంటి ఆలోచన నాకు లేదు, మా ప్రభుత్వానికి లేదని చెప్పేసి మొహమాటం లేకుండా చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్స్ పెడతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దానికి సంబంధించి ఏం చేస్తున్నారు, ఎప్పటి నుంచి స్టడీ సర్కిల్స్ వస్తాయని చెప్పేసి అడిగితే ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, స్టడీ సర్కిల్స్ పెట్టేటటువంటి ఆలోచన ప్రస్తుతానికి లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇదే మంత్రులు, అదేవిధంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి నారా లోకేష్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు హైదరాబాదు, విజయవాడ పర్యటనకు మాత్రం స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుగుతూ ఉన్నారు. కానీ ఎన్నికల హామీని నిలబెట్టుకోమంటే, నిరుద్యోగ యువతకి భృతి ఇవ్వమంటే ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క ఎమ్మెల్యేలు ఈవెంట్లు నిర్వహిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి పర్యటనల పేరుతో, యోగాంధ్రాల పేరుతో, జీఎస్టీల పేరుతో సభలు పెట్టడానికి ప్రజాధనం వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటటువంటి దాంట్లో ఇది లేదు. కేవలం విద్యార్థి యువజన సంఘాలన్నింటినీ సమావేశానికి పిలుస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఉదయం 9 గంటలకన్నారు, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకన్నారు, చివరికి సాయంత్రం 3 గంటలకి పిలిచారు. పిలిచిన దాంట్లో కూడా అనేక యూనివర్సిటీల్లో, ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగినటువంటి ఘటన దగ్గర నుండి అనేక రకాల యూనివర్సిటీల్లో జరుగుతున్నటువంటి సమస్యల గురించి, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి మిడ్ డే మీల్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి, అనేక విషయాల గురించి విద్యార్థి యువజన సంఘాలు ప్రస్తావిస్తే అన్నింటినీ దాటవేసేటటువంటి ధోరణిలోనే మాట్లాడారు తప్ప ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలకు ఏ విధంగా కట్టుబడి ఉంది. ఇప్పుడు మీరు చాలా హాట్ కామెంట్ చేశారు. ఎందుకంటే నిరుద్యోగులు ఇంట్లో కూర్చోబెట్టి మేము నిరుద్యోగ భృతి ఇవ్వమంటూ లోకేష్ మాట్లాడని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే లోకేష్ చెప్పారు, గతంలో ఎన్నికల్లో హామీల్లో కూడా చెప్పారు, ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ వాళ్ళే ప్రకటించారు. ఇప్పుడు దీన్ని, అంటే ఇప్పుడు ఇచ్చిన దాన్ని అప్పుడు హామీని ఎలా చూస్తారు మీరు? కూటమి ప్రభుత్వ హామీని నమ్మొద్దని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము ముందు నుంచే చెప్తున్నాం. ఎందుకంటే 2014 సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో చివరి 2-3 నెలల్లో ఆంక్షలతో కూడినటువంటి నిరుద్యోగ భృతి పేరుకి ఇచ్చారు. తర్వాత మళ్ళీ యోగాలం పాదయాత్రలో నేనున్నాను, అందరికీ కూడా తెలుగుదేశం పిలుస్తుంది రా అని చెప్పేసి సభలు పెడతా ఉన్నాము, ఏటా 4 లక్షల ఉద్యోగాల కల్పన కానీ, లేకపోతే నిరుద్యోగ యువతకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కానీ ఇచ్చేటటువంటి బాధ్యత మాది అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నెలలో సచివాలయ ఉద్యోగుల ద్వారా స్కిల్ సెన్సెక్స్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 పైచీలకు నిరుద్యోగులు ఉన్నారనేటువంటి సర్వేలు కూడా చేసి సచివాలయ ఉద్యోగుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందినా కూడా మాకేమీ అందలేదు, సమాచారం లేదు, ఇంట్లో కూర్చోబెట్టి ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే మరి కనీసం నైపుణ్యాన్ని, స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి కదా అంటే పెంచేటటువంటి పరిస్థితులు లేవు. అదేవిధంగా స్థానికంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల్లో కూడా, ప్రస్తుతం ఉన్నటువంటి పరిశ్రమల్లో కూడా బయట వ్యక్తులు, ఒడిశా, అదే
బీహార్ ఇంకో ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువత అంతా బయటకి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి 7,000 8,000కి కూలి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ప్రభుత్వం కేవలం ఈరోజు బయట ఉన్నటువంటి ప్రజానీకానికి ఈరోజు పీపీపీ విధానం ద్వారా కానీ ప్రైవేటైజేషన్ ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నంలో ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఈరోజు విద్యార్థి యువజన సంఘాల సమావేశం జరిగిందని మేము అభిప్రాయపడతాం. ఈ విద్యార్థి యువజన సంఘాలతో మినిస్టర్ గారు ఏర్పాటు చేసినటువంటి సమావేశం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు కానీ నిరుద్యోగ సమస్యలు కానీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలుకు మాత్రం ఏ రకంగా చర్యలు జరగవనేటువంటిది మేము అభిప్రాయపడుతూ అన్ని విద్యార్థి యువజన సంఘాలుగా జాయింట్ యాక్షన్ కమిటీగా ఫిబ్రవరి వరకు సమయం ఇస్తా ఉన్నాం. ఈలోపు కనుక ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు 11 డిమాండ్ల పరిశీలనకి చర్యలు చేపట్టకపోతే జాయింట్ యాక్షన్ కమిటీగా మేము ముందుకెళ్లడంతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని మొద్దునిద్ర వేయడమని కూడా అఖిల భారత యువజన సమైక్యం మేము ఏఐవైఎఫ్గా కోరుతా ఉన్నాం. మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రధానంగా పీపీపీ అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. అన్నింటిని కూడా ప్రైవేట్కి ఇస్తామంటూ మాట్లాడేది. ఈ రోజు చర్చల్లో గవర్నమెంట్ వెర్షన్ ఎలా ఉంది? పీపీపీ విధానం సంబంధించి నారా లోకేష్ గారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వమే నడపలేనటువంటి పరిస్థితిలో ఉందని కూడా చెప్పాడు. మేము సూటిగా విద్యార్థి యువజన సంఘాలుగా సూటిగా ఒకటి అడిగాం. రాష్ట్రంలో విశాఖపట్నంలో గూగుల్ కంపెనీకి రాబడీలు పెట్టుబడులు ఇవ్వడానికి ఈరోజు డబ్బులు ఉన్నాయి. అదేవిధంగా ప్రధానమంత్రి పర్యటనకి కొన్ని కోట్ల కర్నూలులో జరిగినటువంటి ప్రధానమంత్రి పర్యటనకి కొన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. ఎమ్మెల్యేలు అదేవిధంగా మినిస్టర్లు ముఖ్యంగా సీఎం, డిప్యూటీ సీఎం అదేవిధంగా నారా లోకేష్ గారు హైదరాబాదు, విదేశీయాలు ఢిల్లీ తిరగడానికి కొన్ని కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నటువంటి నేపథ్యం. రాష్ట్రంలో ఈరోజు బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి విద్యార్థులకు వైద్యం అందించడానికి ఈ వైద్య కళాశాలలు ఉన్నాయి. అదేవిధంగా ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే 300 పడకలు ఉన్నటువంటి ఒక ప్రభుత్వ హాస్పిటల్ వస్తాయి. అక్కడ ప్రభుత్వ వైద్యం కూడా అందించేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో ప్రైవేట్ ఎక్టాదారులు ఈరోజు హాస్పిటల్ అయితేనేమి, మెడికల్ కళాశాలలో అయితేనేమి ఈరోజు కోట్ల లక్షలు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే మెడికల్ విద్య చదువుతూ ఉన్నారు. కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఈరోజు వైద్యం అందిస్తున్నారు. దాన్ని లక్ష్యంగా చూసుకొని ఈరోజు ఏదైతే పీపీపీ విధానం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని విద్యార్థి యువజన సంఘాలుగా కోరుతా ఉన్నాం. ఇది చెప్తున్నారు. నిరుద్యోగులకు సంబంధించి చాలా హామీలు అయితే గుప్పించారు, కానీ అమల్లోకి వచ్చేటప్పటికి ఒక్క హామీ కూడా అమలు చేయని పరిస్థితి అయితే కనిపించింది. ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి మేము డబ్బులు ఇవ్వమంటూ లోకేష్ మాట్లాడడం పైన యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఖచ్చితంగా ఎన్నికల్లో ఏ అయితే హామీ ఇచ్చారో హామీని అమలు చేయాలి, లేకపోతే పోరాట పడతామంటూ వాళ్ళైతే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.